ములాన్పూర్ వేదికగా పీబీకేఎస్తో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. అసలు నార్మల్గా గెలిచేస్తారు అనుకున్న మ్యాచ్ని లాస్ట్ ఓవర్ 5వ బంతి వరకు తీసుకెళ్లి ఉత్కంఠభరితంగా మార్చేశారు. మెయిన్లీ లాస్ట్ ఓవర్లో 10 రన్స్ కావాలన్నప్పుడు ఫస్ట్ 2 బాల్స్ డాట్ బాల్స్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ అబ్సల్యూట్ థ్రిల్లర్లా మారిపోయింది. బట్ ఆర్ఆర్ పవర్ హిట్టర్ సిమ్రాన్ హెట్మార్ చాలా కూల్గా 6 కొట్టి ఆ తర్వాత 2 రన్స్ తీసి మళ్ళీ 6 కొట్టి గేమ్ను ఫినిష్ చేశాడు. సో గత కొన్నేళ్ళుగా చూసుకుంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో మ్యాచ్ అనేది పాము మెలికలు తిరిగినట్టు తిరుగుతుంది. కాసేపు ఏమో పంజాబ్ వాళ్ళు గెలుస్తారేమో అనిపిస్తుంది, మరి కొంతసేపు ఏమో ఆర్ఆర్ వాళ్ళు గెలుస్తారేమో అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్ కూడా సేమ్ టు సేమ్ అలానే జరిగింది. ఇన్ఫాక్ట్ ఇది ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్. ఈ మ్యాచ్లో చిన్న స్కోర్లో వచ్చినప్పటికీ ఫ్యాన్స్కి మజా మాత్రం మామూలుగా లేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం టాస్ కలిసి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ పీబీకేఎస్ కెప్టెన్గా శామ్ కరణ్ టాస్కి వచ్చాడు. సో ఈ మ్యాచ్కి అయితే శిఖర్ ధవన్ 100% ఫిట్గా లేడంట. దీనివల్ల అతనికి మ్యాచ్ని రెస్ట్ ఇచ్చి శామ్ కరణ్కి కెప్టెన్సీ ఇచ్చారు. ఇక మాప్తో పాటు మరో చేంజ్ సికిందర్ రాజా ప్లేస్లో లివింగ్స్టన్ టీంలోకి వచ్చాడు. అలాగే ఆర్ఆర్ టీంలో చూసుకున్న 2 బిగ్ చేంజెస్ జరిగాయి. బట్లర్ మరి అశ్విన్ 100% ఫిట్గా లేకపోవడం వల్ల వాళ్ళిద్దరికీ రెస్ట్ ఇచ్చారు. అండ్ వాళ్ళ ప్లేసెస్లో రోమన్ పవెల్ మరియు తనుష్ కోటియన్ టీంలోకి వచ్చారు. ఇక పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంటే ఇనిషియల్గా కొంతవరకు పర్వాలేదు, బాగానే ఫైట్ బ్యాక్ చేశారు. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో పిచ్ రిపోర్ట్ అప్పుడు చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి మంచి హెల్ప్ ఉంటుందని, ఎస్పెషల్లీ మ్యాచ్ స్టార్టింగ్లో బాగా హెల్ప్ అవుతుందని. సో పవర్ ప్లేలో అయితే రాజస్థాన్ పేస్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. దీనివల్ల పీబీకేఎస్ టీం ఎక్కువ రన్స్ కొట్టలేకపోయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు పవర్ ప్లేలో 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. 15 పరుగులు చేసిన టైడే అవేష్ ఖాన్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. సో పీబీకేఎస్ టీం పవర్ ప్లేలో 38 రన్స్ కొట్టింది. బట్ వాళ్ళ అసలైన డౌన్ ఫాల్ మిడిల్ ఓవర్స్లో స్టార్ట్ అయింది. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ క్యాష్ అమరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో రన్స్ ఇవ్వలేదు, అట్ ది సేమ్ టైం 2 పంజాబ్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. సో పంజాబ్ బ్యాటింగ్లో చూసుకుంటే బెయిర్స్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరియు శామ్ కరణ్ ముగ్గురు కూడా బిలో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో 14 ఓవర్ వరకు చూసుకుంటే ఆ టీమ్ స్కోర్ చాలా తక్కువ వచ్చింది. అరౌండ్ 400తో బ్యాటింగ్ చేశారు. అలాగే ఈ పీరియడ్లో వాళ్ళు ఏకంగా 4 వికెట్స్ కోల్పోయారు. సో పంజాబ్ బ్యాట్స్మెన్ మిస్ అయిన ట్రిక్ ఏంటంటే అనవసరంగా భారీ షాట్లు ఆడారు. ముందు ఎక్కువ బాల్స్ని కన్జ్యూమ్ చేసేసి ప్రెజర్ రిలీజ్ చేయడం కోసం పెద్ద షాట్లకు వెళ్ళారు. అండ్ అలా పెద్ద షాట్లకు వెళ్ళిన ప్రతిసారి కూడా పంజాబ్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారు. అసలు ఏ షాట్ కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యేది కాదు. మెయిన్లీ శామ్ కరణ్ అవుట్ అయిన బాల్ అయితే ఒక ఆఫ్ ట్రాకర్. అలాంటి బాల్స్ని ఈజీగా బౌండరీస్ కొడుతూ ఉంటారు. బట్ శామ్ కరణ్ మాత్రం పట్టుకెళ్ళి డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ చేతిలో పెట్టాడు. అలాగే ప్రభ్ సిమ్రాన్ సింగ్ చూసుకున్న బెయిర్స్టో చూసుకున్న భారీ షాట్లు కొట్టబోయి అవుట్ అయిపోయారు. సో రాజస్థాన్ బౌలర్స్ అయితే మ్యాజిక్ డెలివరీస్తో వికెట్లు తీయలేదు. బట్ వాళ్ళు చేసింది ఏంటంటే చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. టైట్ లైన్ లెంత్లో బౌలింగ్ చేస్తూ పంజాబ్ బ్యాట్స్మెన్ మీద చాలా ప్రెజర్ పెట్టారు. దీనివల్ల వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కూడా వికెట్లు వచ్చాయి. అయితే చివరిలో చూసుకుంటే పంజాబ్ టీంకి చాలా మంచి ఫినిషింగ్ టచ్ వచ్చింది. జితేష్ శర్మ, లివింగ్స్టన్ మరియు అశుతోష్ శర్మ వీళ్ళు ముగ్గురు కూడా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. ఎస్పెషల్ అశుతోష్ శర్మ మరోసారి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. లాస్ట్ 2 ఓవర్స్లో పంజాబ్ బౌలర్స్ను ఉతికారేశాడు. 16 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అశుతోష్ అయితే వరుసగా 3 మ్యాచ్లకు అద్భుతమైన క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్కోర్స్ రాజస్థాన్ ఫీల్డర్స్ అతనికి ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు. ఇక లివింగ్స్టన్ చూసుకున్న స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినప్పటికీ అతను కూడా మంచిగానే హిట్టింగ్ చేశాడు తర్వాత. అలాగే జితేష్ శర్మ కూడా సేమ్ 24 బంతులు 29 పరుగులు చేశాడు. సో వీళ్ళ ముగ్గురు క్యామ్ ఇన్నింగ్స్ వల్ల అయితే పంజాబ్ టీమ్ స్కోర్ 147 వరకు వెళ్ళింది. మెయిన్లీ లాస్ట్ 5 ఓవర్ల టీం 60 పరుగులు కొట్టగలిగింది. బట్ ఎనిమిది అయితే డెఫినెట్లీ పార్ టోటల్ కాదు. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లు కూడా 170+ స్కోర్స్ వచ్చాయి. సో పీబీకేఎస్ టీం మిడిల్ ఓవర్స్లో ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేసి చివరి వరకు వికెట్స్ ఎంచుకుంటే సరిపోదును, కనీసం 160 అయినా కొట్టుండేవారు. బట్ వాళ్ళు మిడిల్ ఓవర్స్లో ఎక్కువ డాట్ బాల్ ఆడేసి ప్రెజర్ పెంచేసుకుని భారీ షాట్లు కొట్టబోయి వికెట్లు ఇచ్చేసుకున్నారు. ఇనివే మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా రాజస్థాన్ బౌలర్స్కి ఇవ్వాలి. మెయిన్లీ స్పిన్నర్స్ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహారాజ్ 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే చాలు చూసుకుని 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్లో గేమ్ని చాలా బాగా కంట్రోల్ చేశారు. మెయిన్లీ క్యాష్ మహారాజ్ అశ్విన్ లోటుని ఎక్కడ కూడా కనిపించకుండా బౌలింగ్ చేశాడు. అలాగే పేసర్స్ చూసుకుని ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. అవేష్ ఖాన్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అలాగే బౌల్ట్ చూసుకుని యాజ్ యూజువల్ 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ కుల్దీప్ సేన్ కూడా ఫస్ట్ 3 ఓవర్స్లో బాగా బౌలింగ్ చేసి 1 వికెట్ తీశాడు. బట్ మళ్ళీ తన లాస్ట్ ఓవర్లో కొంతవరకు ఎక్కువ రన్స్ సమర్పించుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఆర్ఆర్ బౌలర్ వికెట్లు తీశారు, అలాగే పొదుపుగాను బౌలింగ్ చేశారు. బట్ వాళ్ళ ఫీల్డింగ్ విషయానికి వస్తే మాత్రం కొన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు. మెయిన్లీ అశుతోష్ శర్మకు 19 ఓవర్లో ఒక లైఫ్ ఇచ్చారు. సంజు శాంసన్ మరియు అవేష్ ఖాన్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో ఇద్దరు క్యాచ్లో కన్వర్ట్ అయ్యారు. అలాగే లివింగ్స్టన్ చూసుకున్న 0 రన్స్ మీద ఉన్నప్పుడు సంజు శాంసన్ ఒక డిఫికల్ట్ క్యాచ్ని మిస్ చేశాడు. సో 2 క్యాచెస్ తీసుకుని ఉంటే పీబీకేఎస్ టీం 120 కూడా కొట్టుండేది కాదు. బట్ సంజు శాంసన్ లివింగ్స్టన్ క్యాచ్ వదిలేసినప్పటికీ ఆ తర్వాత బ్రిలియంట్ రన్అట్తో అతను అవుట్ చేశాడు. మెయిన్లీ అతను చేసిన రన్అట్ ధోని స్టైల్ని గుర్తు చేసింది. వికెట్ని చూడకుండా నో లుక్ రన్అట్ టైప్లో అద్భుతంగా బాల్ని స్టంప్స్ మీదకి త్రో చేశాడు. అయితే వాళ్ళు చేసింగ్ విషయానికి వస్తే మాత్రం పంజాబ్ టీం ఏం చేయలేదో అది చేయగలిగారు. పీబీకేఎస్ టీం చూసుకుంటే స్లోగా ఆడారు, అట్ ది సేమ్ టైం వికెట్లు కోల్పోయారు. కానీ రాజస్థాన్ టీం మాత్రం స్లోగా ఆడినప్పటికీ వికెట్స్ కోల్పోకుండా తమ చేతిలో పెట్టుకున్నారు. మెయిన్ ఓపెనర్స్ ఇద్దరు కలిసి అయితే 56 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో కొత్త కుర్రాడు తనుష్ కోటియన్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. 31 బంతులు ఆడి 24 పరుగులు చేశాడు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ అతనైతే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాదు, నార్మల్గా అతను ఆల్రౌండర్. డొమెస్టిక్ క్రికెట్లో ఎక్కువగా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు.
ఇన్ఫాక్ట్ తన కెరియర్లో ఇప్పటివరకు ఎప్పుడు కూడా నెంబర్ 4 కంటే పైన బ్యాటింగ్ చేయలేదంట. అలాగే T20 ఫార్మాట్లో అతను ఎక్కువగా నెంబర్ 7 ఆర్ నెంబర్ 8లో బ్యాటింగ్ చేస్తాడంట. సో అలాంటి ప్లేయర్ని మీరు సడన్గా డెబ్యూ మ్యాచ్లో ఓపెనర్గా పంపితే అతను మాత్రం ఏం చేస్తాడు? పైగా పిచ్ ఏమో బౌలింగ్ అనుకూలంగా ఉంది. సో తనుష్ కోటిని అయితే కొట్టడానికి ట్రై చేసినప్పటికీ బాల్ వెళ్ళేది కాదు. నేరుగా ఫీల్డర్స్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే మిస్ టైం అయ్యేది. బట్ అదర్ ఎండ్లో జైస్వాల్ మాత్రం కొంతవరకు ప్రామిసింగ్గా కనిపించాడు. ఈ మ్యాచ్లో కాస్త చూసాడు, 28 బంతుల్లో 39 పరుగులు చేశాడు. సో ఓపెనింగ్ స్టార్ట్ వల్ల అయితే రాజస్థాన్ టీం కొంతవరకు గేమ్లో ఉన్నారు. అలాగని చెప్పి పంజాబ్ బాల్ మీద కంప్లీట్ డామినెన్స్ చూపించలేకపోయారు. మెయిన్లీ చివరిలో టీం బ్యాట్స్మెన్ చాలా తడబడ్డారు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత శాంసన్ 14 బంతులు 18 పరుగులు చేస్తే రియాన్ పరాగ్ 18 బంతులు 23 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరూ తమకు వచ్చిన స్టార్ట్స్ని చివరి వరకు క్యారీ చేయలేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ మీద ప్రెజర్ పడింది. అన్టెస్టెడ్ మిడిల్ ఆర్డర్ ఈ మ్యాచ్లో టెస్ట్ అయింది. మెయిన్లీ ధ్రువ్ జురేల్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. 11 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేశాడు. సో శాంసంగ్ మరి పరాగ్ ఆడుతున్నంతసేపు రాజస్థాన్ టీం ఈజీగా గెలిచేస్తుందేమో అనుకున్నాం. బట్ వీళ్ళిద్దరు వికెట్స్ ఎప్పుడైతే పడ్డాయో ఆ తర్వాత మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. అండ్ ఆల్సో ఓవర్ నెంబర్ 9 నుండి 14 వరకు చూసుకుంటే పీబీకేఎస్ బౌలర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 5 ఓవర్స్లో కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. దీంతో ఈజీగా అయిపోతుంది అనుకున్న మ్యాచ్లో ఈక్వేషన్ టఫ్గా మారిపోయింది. ఒక్కసారిగా లాస్ట్ 3 ఓవర్స్లో 34 రన్స్ చేయవలసిన సిచ్యువేషన్. అంటే 18 బంతులు 34 పరుగులు చేయాలి. సో అలాంటి టైంలో ఆర్ఆర్ టీం అయితే కొంతవరకు అండర్ ది పంప్ వెళ్ళింది. 17 మరి 18 ఓవర్స్లో వికెట్లు కోల్పోయింది. బట్ ఇలాంటి టైంలో షమ్రాన్ నెట్మేర్ ఆ టీంను రెస్క్యూ చేశాడు. హర్షల్ పటేల్ వేసిన 18 ఓవర్లో లాస్ట్ 2 బాల్స్కి ఒక 4 మరి 6 కొట్టాడు. దీంతో ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. అలాగే తర్వాత 19 ఓవర్లో చూసుకున్న ఫస్ట్ 2 బాల్స్కి 4s వచ్చాయి. సో 4 బాల్స్లో 3 4లు మరి ఒక 6 రావడం వల్ల అయితే మళ్ళీ మ్యాచ్ ఈజీగా మారిపోయింది. రాజస్థాన్ టీం గెలవాలంటే 10 బంతుల్లో 12 పరుగులు చేయాలి. బట్ అగైన్ మళ్ళీ ఇంకో ట్విస్ట్. శామ్ కరణ్ వేసిన 19 ఓవర్లో నెక్స్ట్ 4 బాల్స్లో చూసుకుంటే మరో 2 వికెట్లు పడిపోయాయి. అట్ ది సేమ్ టైం ఆ 4 బాల్స్లో కేవలం 2 రన్స్ మాత్రమే వచ్చాయి. దీంతో రాజస్థాన్ ఈక్వేషన్ మరోసారి 6 బంతుల్లో 10 పరుగులుగా మారింది. అండ్ ఈసారి చూసుకుంటే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా హెట్మేర్ ఒకటే ఉన్నాడు. సో అలాంటి టైంలో మ్యాచ్ అయితే చాలా వరకు నెయిల్ బైటింగ్గా మారింది. అయితే లాస్ట్ ఓవర్లో హెట్మేర్ గేమ్ని చాలా కామ్గా ఫినిష్ చేశాడు. ఫస్ట్ 2 బాల్స్కి రన్స్ రాకపోయినా ఆ తర్వాత 6-2-6 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. హెట్మేర్ అయితే ఓవరాల్గా మ్యాచ్లో 10 బంతులు 27 పరుగులు సాధించి ఓడిపోతున్న మ్యాచ్ని రాజస్థాన్ టీంకు గెలిపించి పెట్టాడు. మెయిన్లీ 18 మరి 20 ఓవర్స్లో అతను చేసిన పవర్ రేటింగ్ ఈ మ్యాచ్గా టర్నింగ్ పాయింట్. పడిన మనమైతే పంజాబ్ బౌలర్స్ని కూడా మెచ్చుకుని తీరాలి. వాళ్ళు కూడా లో టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. మెయిన్లీ రబాడా మరియు శామ్ కరణ్ వీళ్ళిద్దరూ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. రబాడా 4 ఓవర్స్లో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే శామ్ కరణ్ చూసుకున్న 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరు బౌలింగ్ కారణంగా అయితే పంజాబ్ టీం గేమ్లో ఉండగలిగింది. బట్ హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్ అలాగే హర్షదీప్ సింగ్ వేసిన లాస్ట్ ఓవర్ ఈ 2 ఓవర్లు కొంతవరకు డ్యామేజ్ అయ్యాయి. బట్ టు బి ఫ్రాంక్ పంజాబ్ టీం అయితే 160 మార్కులు అందుకుని ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళు బ్యాటింగ్లో ఒక 15 పరుగులు తక్కువ కొట్టారు. అదే వాళ్ళు మిడిల్ ఓవర్స్లో ఎక్కువ డాట్ బాల్స్ ఆడుకుంటే స్ట్రైక్ రొటేట్ చేసి ఉంటే మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేది. ఇక మ్యాచ్లో అద్భుతమైన క్యామ్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించిన షమ్రాన్ నెట్మేర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్ఆర్ టీం తమ ఫస్ట్ ప్లేస్ని మరింత పదిలం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 6 మ్యాచ్లో 5 వికెట్లు కొట్టి 10 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఫిక్స్ అయిపోయారు. మిగతా టీమ్స్ అన్ని వాళ్ళకి 4 పాయింట్ల దూరంలో ఉన్నారు. బట్ పీబీకేఎస్ టీం తీసుకుంటే మాత్రం ఈ సీజన్లో 4వ పరాజయాన్ని నమోదు చేశారు. సో ప్రజెంట్ వాళ్ళు అయితే పాయింట్స్ టేబుల్లో 4 పాయింట్లతో 8వ ప్లేస్లో ఉన్నారు. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్లో ఎలాంటి మార్పు లేదు. స్టిల్ 319 పరుగులతో విరాట్ కోహ్లీ తన దగ్గర పెట్టుకున్నాడు. బట్ పర్పుల్ క్యాప్లో మాత్రం మార్పు జరిగింది. ఈ మ్యాచ్లో చాలా ఒక వికెట్ తీయడం వల్ల 11 వికెట్లతో ఇప్పుడు అతను పర్పుల్ క్యాప్ రేస్లో నెంబర్ 1కు వెళ్ళిపోయాడు.